మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కీసరలో అనుమతి లేని టపాసుల షాపులపై ఎస్ఓటీ పోలీసుల దాడి, 2 షాపులు సీజ్. గుంటూరు నగరంలో వినూత్నంగా బాణసంచా కాల్చడం, ప్రజల్లో ఆందోళన. తిరుపతి జూ పార్కులో వైట్ టైగర్ సమీర్ మృతి. దీపావళి సందర్భంగా టపాసుల గాయపడ్డ 47 మంది బాధితులకు హైదరాబాద్ సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చికిత్స. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, గుంటూరు నగరంలోని మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద దీపావళి సందర్భంగా కొందరు వినూత్న రీతిలో బాణసంచా కాల్చడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. కొద్దిసేపటి క్రితం ఓ పాత కారు వెనుక వైపు బాణసంచా కాల్చుకుంటూ ప్రయాణించడం చూసి ఇతర వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో పతంగుల తయారీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోదాంలో పెద్ద మొత్తంలో పతంగుల ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పొగలు కమ్మేయడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మంగళహాట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. కీసర పోలీస్ స్టేషన్ పరిధి కీసరలో అనుమతి లేని టపాసుల షాప్స్ పై రైడ్ చేసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు 2 టపాసుల షాప్ సీజ్ చేశారు. కొత్తగా మేము టపాసుల షాప్ పెట్టుకున్నాం, పర్మిషన్ తీసుకోవాలని మాకు తెలియదు అని షాప్ యాజమాని వినోద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ ముస్లిం పండుగలకు, గణేష్ పండుగలకు పోలీసులు పిలిచి ఓ సమావేశం పెట్టేవారు. ఈసారి టపాసులపై ఎలాంటి అవగాహన సదస్సు కూడా పెట్టలేదు అని తెలిపారు. టపాసులను సీజ్ చేసి కీసర పోలీస్ స్టేషన్ కి తరలించారు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులు, ఆ సంస్థ సీఈఓ వెరోనికా పాపకోస్టో, ఎస్ఐఏ ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లెలతో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీ సమీపాన పారమట్టాలో భేటీ అయ్యారు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా సీఈఓ వెరోనికా పాపకోస్టో మాట్లాడుతూ 2017 నుండి ప్రారంభమైన ఎస్ఐఏలో ఆస్ట్రేలియాలోని వైల్డ్ క్యాచ్, ఆక్వాకల్చర్, సీఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 30,000కు పైగా వ్యాపారులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. తమ సంస్థ ప్రతి ఏటా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు AUD 3.5 బిలియన్ విలువైన వాటాను అందిస్తుందని చెప్పారు. బయోసెక్యూరిటీ ఎగుమతి పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వ పరిశోధన సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.
దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తూ గాయపడ్డ బాధితులకు హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. రాత్రి నుండి ఇప్పటి వరకు మొత్తం 47 మంది బాధితులు ఆసుపత్రిని ఆశ్రయించారు. వారిలో 18 మంది చిన్నారులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న 2 యువకులు 2 పిల్లలకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మిగతా 43 మందికి ప్రథమ చికిత్స అందించి ఇంటికి పంపించినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. గత సంవత్సరం దీపావళి సందర్భంగా 48 మంది టపాసుల బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 5 బాధితులు చికిత్స పొందుతున్నారని, అవసరం ఉన్న వారికి ఆపరేషన్లు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. కరెక్ట్ ఓకే ఓకే కరెక్ట్ మీరు చెప్పేది కరెక్ట్ ఇబ్బంది అవుతుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర నేషనల్ జూ పార్కులోని వైట్ టైగర్ సమీర్ మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న సమీర్ మూత్రపిండాల్లో నీటి నిల్వ వృద్ధాప్యం కారణంగా మరణించినట్లు వెటర్నరీ వైద్యులు తెలిపారు. 2011లో హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్క్ నుంచి తిరుపతి జూ పార్కుకు తరలించబడిన ఈ పులి అప్పటి నుండి అక్కడే సంరక్షణలో ఉంది. సమీర్ మృతిపై జూ అధికారులు విచారం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని మహమ్మదీయ కాలనీలోని రౌడీ షీటర్ రియాజ్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న స్థానికులు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన. రియాజ్ ఆచూకీ కోసం భార్య పిల్లలను టార్చర్ చేశారని ఆరోపణ. తమపై 3rd డిగ్రీ ప్రయోగించారని కుటుంబ సభ్యుల ఆవేదన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కీసరలో అనుమతి లేని టపాసుల షాపులపై ఎస్ఓటీ పోలీసుల దాడి, 2 షాపులు సీజ్. గుంటూరు నగరంలో వినూత్నంగా బాణసంచా కాల్చడం, ప్రజల్లో ఆందోళన. తిరుపతి జూ పార్కులో వైట్ టైగర్ సమీర్ మృతి. దీపావళి సందర్భంగా టపాసుల గాయపడ్డ 47 మంది బాధితులకు హైదరాబాద్ సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చికిత్స. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.